సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది నార్మల్ మనకి కుర్తా సెట్ అనేది వచ్చేసింది. సో ఇది వచ్చేసరికి మనకి క్లాత్ వచ్చేసరికి సిల్క్ అండి. మనకి కొంచెం షైన్ అవుతూ ఉంటుంది ఈ క్లాత్ అనేది. చాలా బాగుంది. చాలా కంఫర్టబుల్‌గా కూడా ఉంది ఈ టాప్. సో పైన మనం టాప్ వేర్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా నెక్ అనేది నార్మల్ రౌండ్ నెక్ అనేది వచ్చేసి మనకి ఈ విధంగా ఇట్లా వస్తుంది డిజైన్ అనేది ఫ్రంట్. అలాగే మనకి పైన ఆ టాప్ వేర్ వరకే ఈ విధంగా మనకి కుందన్స్ అలాగే థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది. సో చూసారు కదా ఈ విధంగా మనకి మొత్తం థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది. ఎల్లో అండ్ బ్లూ కలర్లో ఈ విధంగా మొత్తం. ఇంకా నార్మల్ టాప్ వచ్చేసరికి మొత్తం ఇంకా ప్లెయిన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం ప్లెయిన్ అనేది వస్తుంది. సైడ్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా కట్స్ అనేవి వస్తాయి. అలాగే నార్మల్ మనకి హ్యాండ్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా నార్మల్ 3/4 హ్యాండ్స్ అనేవి వచ్చేసి ఇక్కడ కొంచెం మడత పెట్టినట్లు ఇట్లా వస్తుంది. సో 2 సైడ్స్ వచ్చేసరికి మనకి నార్మల్ 3/4 హ్యాండ్స్ అనేవి వస్తాయి. సో అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ టాప్ మొత్తం మనకి ప్లెయిన్ అనేది వస్తుంది. క్లాత్ వైస్ అయితే చాలా బాగుంది. ఇది మనకి సిల్క్ వచ్చేసింది క్లాత్. సో ఇది వచ్చేసరికి నేను మీషోలో తీసుకున్నాను. సో దీని లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసిందండి. చాలా బాగుంది ఫినిషింగ్ వర్క్. సో చూసారు కదా ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మాత్రం మనకి ఈ విధంగా డిజైన్ అనేది వచ్చేసింది. సో దీనికి బాటమ్ వేర్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ప్యాంట్ పలాజో టైప్ వచ్చేసింది మనకి. సో సేమ్ మనకి సిల్క్ క్లాత్ అనేది వచ్చేసి ఈ విధంగానే సేమ్ మనకి టాప్ అయితే ఎలా వచ్చిందో సేమ్ అదే కలర్లో మొత్తం మనకి ప్లెయిన్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఎలాస్టిక్ వచ్చేసింది బ్యాక్ సైడ్ వచ్చేసరికి. ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ ప్లెయిన్ అనేది వచ్చేసి మనకి సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా థ్రెడ్స్ అయితే ఇచ్చారు. సో చూసారు కదా ఈ విధంగా మనకి థ్రెడ్స్ అయితే వచ్చాయి. ఇంకా టోటల్ మనకి ఈ బాటమ్ వేర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది పలాజో టైప్. అలాగే బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా ఇక్కడ మనకి కట్ లాగా వచ్చింది. సో ఈ సెట్ ఈ కుర్తా సెట్ లింక్ అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ నార్మల్ కుర్తా. ఇది వచ్చేసరికి మనకి మొత్తం గ్రీన్ కలర్ అనేది వస్తుంది. బాగా డార్క్ గ్రీన్ ఉంటారు కదా. సో ఆ డార్క్ గ్రీన్ కలర్ అనేది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా మొత్తం మనకి చెమ్కి అండ్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది ఈ పార్ట్ వచ్చేసి. సో చూసారు కదా ఈ విధంగా మనకి చెమ్కి అండ్ నెక్స్ట్ రో వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్, నెక్స్ట్ వచ్చేసరికి చెమ్కీ రో, నెక్స్ట్ థ్రెడ్ ఆ విధంగా వస్తుంది. సో నెక్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వి షేప్ అనేది వస్తుంది నెక్. అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి నార్మల్ 3/4 హ్యాండ్స్ అనేవి వచ్చేసి హ్యాండ్స్కి బాటమ్ వేర్ వచ్చేసరికి కూడా మనకి ఈ విధంగా థ్రెడ్స్ అలాగే చెమ్కీస్తో మనకి వర్క్ అనేది వస్తుంది. సో టోటల్ ఇంకా టాప్ వచ్చేసరికి ఈ విధంగా మనకి గోల్డ్ కలర్లో చిన్న చిన్ని బూటాస్ టైప్ అనేది వస్తుంది. టాప్ ఓవరాల్ మొత్తం వచ్చేసరికి మనకి ఈ విధంగా చిన్న చిన్ని బూటాస్ అనేవి వస్తాయి. సో అలాగే టాప్ మనకి బాటమ్ వచ్చేసరికి కూడా హ్యాండ్స్కి ఏ విధంగా అయితే మనకి బోర్డర్ వచ్చిందో సేమ్ అలా మనకి ఇక్కడ థ్రెడ్ అలాగే చెమ్కీతో వర్క్ అనేది వస్తుంది. ఈ సైడ్స్ వచ్చేసరికి మనకి కట్స్ అనేవి వచ్చేసి ఇక్కడ మనకి రెడ్ కలర్లో పైపింగ్ టైప్ అనేది వస్తుంది. సో ఈ టాప్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇది విస్కస్ రేయన్ అంటారు కదా. సో ఆ క్లాత్. అలాగే నెక్స్ట్ బ్యాక్ వచ్చేసరికి కూడా మొత్తం మనకి ప్లెయిన్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసి మొత్తం మనకి గోల్డ్ కలర్లో బూటాస్ టైప్ అనేది వచ్చేసింది. నార్మల్ బ్యాక్ వచ్చేసరికి హై నెక్ అనేది వస్తుంది. సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంది క్లాత్ కూడా. సో దీని లింక్ కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పర్చేస్ చేసుకోవచ్చు. మొత్తం మనకి ఇక్కడ వచ్చేసరికి మొత్తం థ్రెడ్ ఆర్ చెమ్కీ వర్క్ అనేది వచ్చేసిందండి ఇక్కడ మనకి. సో టాప్ వేసుకున్నప్పుడు మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ వరకు మనకి వర్క్ అనేది వస్తుంది. మిగతా పార్ట్ వచ్చేసరికి మొత్తం మనకి ప్రింటెడ్లో వస్తుంది ఈ విధంగా బుటాస్ టైప్లో. సో ఇది వచ్చేసరికి విస్కస్ రేయాన్ క్లాత్ వచ్చేసరికి. సో అలాగే దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది నార్మల్ అనార్కలి టైప్ వస్తుంది టాప్. ఇది కూడా సేమ్ మనకి రేయాన్ క్లాత్. సో మొత్తం మనకి ఈ కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఈ విధంగా ప్రింటెడ్లో మనకి డిజైన్ అనేది వస్తుంది. సో ప్రింట్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. నార్మల్ మనకి పైన టాప్ వచ్చేసరికి ఇది రౌండ్ నెక్ అనేది వచ్చేసింది. అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి కూడా నార్మల్ 3/4 హ్యాండ్స్ అనేవి వచ్చేసాయి మనకి. సేమ్ అనార్కలి టైప్ వచ్చేసింది టాప్ వచ్చేసి.
సో టోటల్ మనకి టాప్ నుంచి బాటమ్ వరకు సేమ్ ఈ కలర్ వచ్చేసి మనకి వైట్ కలర్లో మనకి విధంగా ప్రింటెడ్లో డిజైన్ అనేది వచ్చేసింది. టాప్ బాటమ్ అలాగే మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ అలాగే వచ్చింది. అలాగే మనకి వెనక బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా కొంచెం డీప్ నెక్ అనేది వస్తుంది. డీప్ నెక్ వచ్చేసి మనకి థ్రెడ్స్ కూడా 2 వస్తాయి మనకి ఈ విధంగా. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ థ్రెడ్స్ టూ థ్రెడ్స్ అనేవి ఇచ్చేసి మనకి కింద వైట్ కలర్లో మనకి టాజిల్స్ అనేవి ఇస్తారు. సో ఇది క్లాత్ వచ్చేసరికి కూడా రేయాను. ఫ్రిల్ వైజ్ వచ్చేసరికి కూడా చాలా ఎక్కువ వచ్చింది ఫ్రిల్ కూడా. సో క్లాత్ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. రేయన్ క్లాత్ వచ్చేసింది. చాలా మెత్తగా కూడా ఉంది. చాలా మొద్దుగా కూడా వచ్చేసింది క్లాత్. సో దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో దీని మీదకి వచ్చేసరికి నేను దుప్పట్టా తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి దుప్పట్టా ఈ షేడ్లో మనకి వైట్ కలర్ టాజిల్స్ అనేవి ఇచ్చారు కదా. సో వైట్ ఆ కలర్లో మనకి దుప్పట్టా అనేది నేను సెట్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసరికి మనకి సిల్క్లో వచ్చేసింది. మనకి 2 షేడ్స్లో వచ్చేసింది, వైట్ అండ్ మెరూన్ కలర్ షేడ్లో. సో దుప్పట్టా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది మనకి. మొత్తం మనకి ఈ విధంగా ఆ 2 షేడ్స్ అనేవి వచ్చేసి గోల్డ్ కలర్లో మనకి లైన్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా లైన్స్ అనేవి వస్తాయి. సో ఇది వచ్చేసరికి నార్మల్ షాప్లో తీసుకున్నాను. సో మీకు ఆ షాప్ అడ్రస్ లింక్ కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి శారీస్గా. సో ఇటువంటివి ఇప్పుడు మనం శారీస్గా కూడా యూజ్ చేస్తున్నారు చాలామంది. సో దీని మీదుగా నేను దుప్పట్టాగా సెట్ చేసుకున్నాను. చాలా బాగుంది. చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది. సో ఈ విధంగా 2 షేడ్స్ అనేవి వచ్చేసి మనకి గోల్డ్ కలర్లో ఈ విధంగా లైన్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ మొత్తం దుప్పట్టా మొత్తం ఈ విధంగానే వస్తుంది. సో ఇది వచ్చేసరికి 2.5 మీటర్స్ తీసుకున్నాను దుప్పట్టా. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా నార్మల్ లాంగ్ ఫ్రాక్ టైప్. సో ఇది వచ్చేసరికి మొత్తం మనకి గ్రే బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసి పైన వచ్చేసరికి మనకి వైట్ కలర్లో ఈ విధంగా వస్తుంది. బాందిని డిజైన్ టైప్ వస్తుంది మొత్తం మనకి ఈ ఫ్రాక్. సో అలాగే మనకి పైన నెక్ వచ్చేసరికి నార్మల్ రౌండ్ నెక్ అనేది వచ్చేసి ఈ విధంగా గోటాపట్టి డిజైన్ అనేది వస్తుంది. అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి కూడా మనకి ఈ విధంగా షార్ట్ హ్యాండ్స్ అనేవి వచ్చేసి మనకి ఇట్లా ఎక్కువ లెంత్ అనేది వస్తుంది. అలాగే హ్యాండ్స్కి ఎండ్స్ వచ్చేసరికి కూడా ఈ విధంగా మనకి గోటాపట్టి డిజైన్ అనేది వచ్చేసింది. సో ఇది వచ్చేసరికి కాటన్ అండి. సో ఇది వచ్చేసరికి ఫ్రిల్ అయితే చాలా ఎక్కువ ఉంది. టోటల్ మొత్తం మనకి గ్రే బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసి వైట్ కలర్లో మనకి విధంగా డాట్స్ లాగా వచ్చేసాయి. సేమ్ మనకి బాందిని డిజైన్ టైప్ వచ్చేసింది టాప్ ఫ్రాక్ మొత్తం వచ్చేసి. సో అలాగే బ్యాక్ చూసుకున్నట్లయితే బ్యాక్ కూడా సేమ్ అంతే మనకి బాందిని డిజైన్ అనేది వచ్చేసి చాలా డీప్ వచ్చేసింది బ్యాక్ నెక్ వచ్చేసరికి. సో దీనికి కూడా సేమ్ మనకి 2 థ్రెడ్స్ అనేవి వచ్చేసాయి. సో ఈ విధంగా సో టాజిల్స్ అనేవి మనకి ఇలా ఇచ్చారు. సో మధ్యలో ఈ విధంగా సిల్వర్తో ఇలా రౌండ్ అనేది ఇచ్చేసి దీని కింద మనకి టాజిల్ అనేది ఇచ్చారు గ్రే కలర్లో. సో టోటల్ మనకి టాప్ వచ్చినట్లయితే ఇలా ఉంటుంది. అలాగే నెక్ వచ్చేసరికి చాలా డీప్ వచ్చేసింది. థ్రెడ్స్ వచ్చేసరికి కూడా 2 టాజిల్స్కి ఈ విధంగా మనకి థ్రెడ్స్ అనేవి వచ్చేసాయి. సో ఫ్రిల్ వైజ్ చూసుకున్నట్లయితే ఇది చాలా బాగుంది. ఫ్రిల్ కూడా ప్యూర్ కాటన్ అనేది వచ్చేసింది. క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది. మొత్తం మనకి బాందిని డిజైన్ అనేది వచ్చేసింది. సో మీకు కనుక ఈ టాప్ నచ్చినట్లయితే ఈ ఫ్రాక్ నచ్చినట్లయితే మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు.